11 ఏళ్ల వయసులో మొదటి స్టాక్ కొన్న అబ్బాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం గౌరవించే పెట్టుబడిదారుడిగా ఎలా మారాడు? పార్ట్ 1లో చిన్ననాటి ప్రయాణం చూసాం. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. 1962 ఒక పాత టెక్స్టైల్ కంపెనీ నెమ్మదిగా కుప్పకూలుతోంది. ఆ కంపెనీ పేరు బెర్క్షైర్ హతావే. చాలామందికి అది చనిపోతున్న కంపెనీలా కనిపించింది. కానీ వారెన్ బఫెట్ కళ్ళల్లో మాత్రం అది ఒక అవకాశం. ఒకరోజు కంపెనీ షేర్లు చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయని గమనించాడు. ఇది బంగారం లాంటి అవకాశం అని భావించి షేర్లు కొనడం మొదలుపెట్టాడు. ఒక్కో షేర్ ధర సుమారు $7.50 మాత్రమే. మొదట్లో అతని ప్లాన్ చాలా చిన్నది. కొన్ని షేర్లు కొనాలి, లాభం వస్తే అమ్మేయాలి, అంతే. కానీ జీవితంలో కొన్ని సంఘటనలు మన దారినే మార్చేస్తాయి. వారెన్ బఫెట్ జీవితంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ అతనికి ఒక ధర చెప్పింది. నీ షేర్లు మాకు అమ్మేయి అని అన్నారు. కానీ చివరి నిమిషంలో అంతకంటే తక్కువ ధర ఇవ్వడానికి ప్రయత్నించారు. అది వారెన్ బఫెట్కి చాలా కోపం తెప్పించింది. నన్ను మోసం చేయాలా అని తను నిర్ణయించుకున్నాడు. షేర్లు అమ్మేయడం బదులు ఇంకా ఎక్కువ షేర్లు కొనడం ప్రారంభించాడు. కొనసాగించాడు. చివరకు 1965లో కంపెనీపై పూర్తి నియంత్రణ సాధించాడు. ఒక చిన్న కోపం ఒక పెద్ద సామ్రాజ్యానికి పునాది వేసింది. అదే బెర్క్షైర్ హతావే. కానీ ఇక్కడ మరో సమస్య. కంపెనీ టెక్స్టైల్ వ్యాపారం నష్టాల్లో ఉంది. ఎవరైనా అయితే కంపెనీ మూసేసేవారు. కానీ బఫెట్ వేరుగా ఆలోచించాడు. ఈ కంపెనీని నేను వ్యాపారం కోసం కాదు, పెట్టుబడుల కోసం వాడుకుంటాను అన్నాడు. అదే అతని జీవితంలో అత్యంత తెలివైన నిర్ణయం. అతను సంపాదించిన డబ్బును ఇంకా మంచి కంపెనీల్లో పెట్టడం మొదలుపెట్టాడు. ఒక్కో పెట్టుబడి ఒక్కో బంగారు గని అయ్యింది. చాలామంది లగ్జరీ కార్లు కొంటారు, పెద్ద ఇళ్ళు కడతారు. కానీ బఫెట్ కంపెనీలను కొనేవాడు. అతని ఫార్ములా చాలా సింపుల్. మంచి కంపెనీ దొరికితే దాన్ని జీవితాంతం పట్టుకో. ఇలా సంవత్సరాలు గడిచాయి. లక్షలు కోట్లుగా మారాయి. కోట్లు వందల కోట్లుగా మారాయి. ఒకసారి ఎవరో అడిగారు, మీ విజయ రహస్యం ఏమిటి? బఫెట్ నవ్వుతూ చెప్పాడు, సహనం. ప్రపంచం వెంటనే ధనవంతులు కావాలని చూస్తుంది. కానీ బఫెట్ నెమ్మదిగా నడిచాడు. అందుకే చాలా దూరం వెళ్ళాడు. అతని పెట్టుబడులు అద్భుత ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి. ఒకప్పుడు చనిపోతున్న టెక్స్టైల్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీల్లో ఒకటిగా మారింది. ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు కూడా బఫెట్ పెట్టుబడి పెడితే గర్వపడుతున్నాయి. కానీ అతని గొప్పదనం డబ్బులో లేదు, అతని ఆలోచనలో ఉంది. అతను చెప్పిన ఒక్క మాట ఈరోజు కూడా లక్షల మందిని మార్చుతోంది. ఎవరూ ఒక్క రోజులో ధనవంతులు కాలేరు. చిన్న చిన్న సరైన నిర్ణయాలు చివరకు పెద్ద విజయాన్ని నిర్మిస్తాయి. ఈరోజు ప్రపంచం అతన్ని ఒరాకిల్ ఆఫ్ ఒమాహా అని పిలుస్తుంది. అంటే భవిష్యత్తును అంచనా వేసే వ్యక్తి. కానీ బఫెట్ కథ మనకు నేర్పేది ఒక్కటే. ధనవంతుడు కావడానికి ముందు సరైన ఆలోచనలున్న మనిషిగా మారాలి. ఎండింగ్. 11 ఏళ్ల వయసులో మొదటి స్టాక్ కొన్న అబ్బాయి ఒక చనిపోతున్న కంపెనీ కొనుగోలు చేసి దాన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సామ్రాజ్యంగా మార్చాడు. అదే వారెన్ బఫెట్ సహనం, క్రమశిక్షణ, తెలివైన నిర్ణయాలు మనిషిని ఎక్కడికి తీసుకెళ్తాయో చూపించిన జీవితం. టు బి కంటిన్యూడ్ పార్ట్ 3. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.